అందరికీ నమస్తే. నా ఛానల్కు తిరిగి స్వాగతం. ఇవాళ మనం హోళీ వెనుక ఉన్న అద్భుతమైన కథల గురించి తెలుసుకోబోతున్నాం. ఇది ధర్మంపై అధర్మానికి విజయాన్ని, ప్రేమ, ఆనందాన్ని సూచిస్తుంది. సరే, ఆలస్యం లేకుండా మనం మొదటి కథలోకి వెళ్ళిపోదాం. ప్రహ్లాదుడు మరియు హిరణ్యకశిపుడు, ధర్మంపై అధర్మానికి విజయము. చాలా సంవత్సరాల క్రితం శక్తివంతమైన రాక్షస రాజు హిరణ్యకశిపుడు ఉండేవాడు. తన తమ్ముడు హిరణ్యాక్షుడును విష్ణువు వరాహ అవతారం ద్వారా సంహరించినందుకు ప్రతీకారం తీర్చుకోవాలని అతనికి కోరిక కలిగింది. అజేయుడిగా మారేందుకు హిరణ్యకశిపుడు తీవ్ర తపస్సు చేసి బ్రహ్మదేవుని అనుగ్రహాన్ని పొందాడు. ఆ వరం ప్రకారం అతన్ని మనిషి లేదా మృగం చంపలేరు, ఇంటిలోనో బయటనో చంపలేరు, పగలు కాని రాత్రి కాని చంపలేరు, భూమి మీద కాని నీటిలో కాని గాల్లో కాని చంపలేరు, ఎటువంటి ఆయుధంతోనూ చంపలేరు. తనను ఎవరూ ఏమి చేయలేరని భావించిన హిరణ్యకశిపుడు తనను తాను దేవుడిగా ప్రకటించాడు. అంతేకాకుండా విష్ణువుని పూజించడాన్ని నిషేధించాడు. కాని ఆశ్చర్యకరంగా అతని కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం విష్ణువు యొక్క భక్తుడిగా మారాడు. హిరణ్యకశిపుడు ఎంత బలవంతం చేసినా ప్రహ్లాదుడు విష్ణు భక్తిని విడిచిపెట్టలేదు. ఇది హిరణ్యకశిపుడిని మరింత కోపంగా మార్చింది. చివరకు అతను తన కుమారుడిని చంపాలని నిర్ణయించుకున్నాడు. ప్రహ్లాదుడిని కొండమీద నుంచి తోసించాడు. కాని విష్ణువు అతన్ని రక్షించాడు. ఏనుగులతో తొక్కించాడు. కాని ఏనుగులు అతన్ని ఏమీ చేయలేకపోయాయి. విషసర్పాలతో నింపిన గుంతలో పడేశాడు. కాని సర్పాలు అతనిని కాటేయలేదు. ఇదే సమయంలో హిరణ్యకశిపుడు తన సోదరి హోలికను సహాయం కోసం పిలిచాడు. హోలికకు అగ్నిలో కాలిపోని వరం ఉంది. ఆమె ప్రహ్లాదుడిని మోసుకుని అగ్నిలో కూర్చుండింది. కాని ఆ వరం ఆమె ఒంటరిగా అగ్నిలో ఉన్నప్పుడే పనిచేస్తుందని ఆమెకు తెలియదు. కాబట్టి హోలిక కాలిపోయింది. కాని ప్రహ్లాదుడు విష్ణు అనుగ్రహంతో సజీవంగా బయటపడ్డాడు. ఇదే హోలికా దహనం అనే ఉత్సవంగా మనం హోళీ ముందు రాత్రి జరుపుకుంటాం. ఇది చెడుపై మంచి విజయాన్ని సూచిస్తుంది. హిరణ్యకశిపుడు ఇక కోపంలో ప్రహ్లాదుడిని ఈ విధంగా ప్రశ్నించాడు. విష్ణువు ప్రతిచోటా ఉన్నాడని చెబుతున్నావు కదా, అయితే ఈ స్తంభంలో ఉన్నాడా అని ప్రశ్నించాడు. ఆ స్తంభాన్ని అతను గదతో కొట్టగానే విష్ణువు నరసింహ అవతారంలో అర్ధమనిషి అర్ధసింహంగా కనిపించాడు. నరసింహుడు మనిషి కాదు, మృగం కాదు. సంధ్యా సమయానికి, అంటే పగలు కాదు, రాత్రి కాదు, ఆ సమయంలో హిరణ్యకశిపుడిని చంపాడు. అంతర్గతం కాదు, బయటి కాదు, పాలి దిండిపై చంపాడు. అస్త్రంతో కాదు, తన గోళ్లతో అతన్ని సంహరించాడు. ఈ విధంగా ప్రహ్లాదుడి భక్తి విజయవంతమైంది. సరే, ఇప్పుడు మన రెండవ కథకి వెళ్ళుదాం. కృష్ణ మరియు రాధ రంగుల ప్రేమ కథ. ఇప్పుడు కృష్ణ మరియు రాధ కథ గురించి మాట్లాడుదాం. ఇది హోళీలో రంగుల వెనుక ఉన్న ప్రేమ కథ. చిన్నతనంలో పూతన అనే రాక్షసి కృష్ణునికి విషం ఇచ్చింది. దీనివలన కృష్ణుని శరీరం నీలం రంగులోకి మారిపోయింది. కృష్ణుని చర్మం నీలం రంగులో ఉండడం వల్ల అతను రాధ మరియు గోపికలు తెల్లగా ఉండటాన్ని చూసి నిరాశ చెందేవాడు. ఒకరోజు కృష్ణ తన తల్లి యశోదను అడిగాడు, ఎందుకు నేను నల్లగా ఉన్నాను, రాధ ఎందుకు తెల్లగా ఉంది? అప్పుడు యశోద ఇలా అన్నది, కృష్ణ, రాధ ముఖానికి నీవు నీ ఇష్టమైన రంగును పూసివేయి అని. కృష్ణ తన స్నేహితులతో కలిసి రాధ దగ్గరకు వెళ్లి రంగులు పూశాడు. రంగు నీళ్లు చల్లాడు. రాధ మరియు గోపికలు తిరిగి కృష్ణునిపై రంగులు చల్లారు. ఇదే ఆనందకరమైన సంబరంగా మారి ప్రతి సంవత్సరం హోళీ వేడుకగా జరుపుకుంటున్నారు. ఈ ఆనందకరమైన సంప్రదాయాన్ని బర్సానాలో లత్మార్ హోళీగా జరుపుకుంటారు. కృష్ణుని గ్రామం నందగావ్ నుండి పురుషులు రాధ గ్రామం బర్సానాకు వచ్చి రంగులు చల్లుతారు. మహిళలు కర్రలతో వారిని కొడతారు. పురుషులు తమను తాము కాపాడుకుంటారు. ఇలా హోళీ అంటే కేవలం రంగులు కాదు, ధర్మంపై అధర్మానికి విజయము. ప్రహ్లాదుని కథ ద్వారా చెడు నశించాలి. ప్రేమ ఉత్సవం కృష్ణ మరియు రాధ యొక్క ప్రేమను సూచిస్తుంది. వసంత ఋతువు ఆహ్వానం. హోళీ కొత్త ప్రారంభాన్ని సూచిస్తుంది. సామాజిక సమత. హోళీలో అందరూ సమానమే. ఇవే హోళీ వెనుక ఉన్న అద్భుతమైన కథలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు హోళీ ఎలా జరుపుకుంటారో కామెంట్స్లో చెప్పండి. హ్యాపీ హోళీ.